ఎంత భక్తి కలిగి ఉంటామో అలాంటి ప్రవర్తన కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. భక్తి చేయడం ఎంత ప్రాముఖ్యమో ఆ భక్తికి తగిన ప్రవర్తన కలిగి ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటూ మనుషుల్ని దూషించుకుంటూ మనుషుల్ని హింసిస్తూ బ్రతికితే దేవుని నామానికి అవమానం కదా. అందుకనే ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. మొదటి పేతురు రాసిన పత్రిక 2:12 అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. పేతురు గారు సంఘాన్ని బతిమాలుకుంటున్నారు. దేని గురించి అంటే ఏ విషయంలో మిమ్మల్ని వీరు సరైన వారు కాదు అని దూషిస్తున్నారో ఆ అన్ని విషయాల్లో కూడా మీ మంచి పనులు చూసి అరే పలానా వ్యక్తి చెడ్డోడు అనుకున్నాం గానీ కాదే మంచోడు అని మీ ప్రవర్తన చూసి మీ సత్క్రియలు చూసి దేవుని మహింపరచులాగున సత్ప్రవర్తన కలిగి ఉండమని బతిమాలుకుంటున్నాడు. మనం చాలాసార్లు యేసుక్రీస్తు మీద ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని ద్వేషించే స్వభావం కూడా త్వరగా వచ్చేస్తుంది. గర్వం మనలోకి వచ్చేసి ఇది తప్పు అది తప్పు అది తప్పు ఇది తప్పు అని చెప్పి 10 మందిని మనం ఏలెత్తి చూపించడం అనేది ఎక్కువగా అలవాటు చేసుకుంటాం. ఇది తినొచ్చు ఇది తినకూడదు అది చేయొచ్చు ఇది చేయకూడదు అని చెప్పి తీర్పు తీర్చే పనిలోనే ఉంటామంట. దానివల్ల 10 మందిని దూరం చేసుకుంటాం. అదే అవన్నీ మానేసి ఏది రైటో చెప్పడం మానేసి ఏది రైటో చేసి చూపించాలి, ప్రవర్తించాలి. మీ ప్రవర్తనలో వాళ్ళు తెలుసుకోవాలి. మనం అనుకున్నాము ఇది రాంగ్ అని, కానీ ఇదే రైట్ అని వాళ్ళు తెలుసుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు ప్రవర్తనను బట్టి అనేకులు మారుతారు. మన మాటను బట్టి మారడం చాలా తక్కువగా ఉంటుంది, కానీ ప్రవర్తన బట్టి అనేకులు మారుతారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తనను జాగ్రత్తగా పరీక్షించుకుని మనల్ని బట్టి 10 మందికి ఆశీర్వాదకరంగా మన జీవితాలను మార్చుకుందాం, మలుచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.